ప్రియమిత్రుడు మహేష్ గౌడ్ గారు, గౌరవ మంత్రివర్యులందరికీ, గౌరవ శాసనసభ్యులందరికీ, గౌరవ శాసన మండలి సభ్యులందరికీ, మీ అభిమాన నాయకుడు కాబోయే ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి, ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్ నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పట్టభద్రుల ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా మీ అందరికీ సవినయంగా ప్రార్థిస్తున్నాం. మిత్రులారా, ఈ సంవత్సరం పాలనలో తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతో మేలు జరిగింది. 55,000 ఉద్యోగాలు ఇవ్వబడినాయి. ఇంకో సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము. గత 10 ఏళ్లలో జరిగిన విధంగా డిఎస్సి పెట్టి 10,000 మందిని టీచర్లు రిక్రూట్ చేసినాం. అదేవిధంగా ఉన్న టీచర్లకి, ఉపాధ్యాయులకి 10 ఏళ్ల నుంచి లేని ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్ కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఎంప్లాయీస్ విషయంలో కూడా, ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కూడా గత ప్రభుత్వంలో జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని విషయం. ఈసారి ఈ సంవత్సరం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు సరిగ్గా చేరుతున్న విషయం కూడా మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఉత్తర తెలంగాణలో అన్ని విషయాల్లో మన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతుంది మనం చేస్తున్నాం. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈరోజు మాటిస్తున్నా, కరీంనగర్ లో, ఆదిలాబాద్ లో, మెదక్ లో, నిజామాబాద్ లో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మాటిస్తున్నాం. నరేందర్ రెడ్డి గారు సమర్థుడు, విద్యావంతుడు, విద్యా సంస్థల అధిపతి. మీ అందరి విషయాలు శాసన మండలిలో ఏ విధంగా అయితే పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో ఈ విషయాలన్నీ శాసన మండలిలో మరి నాటి ప్రభుత్వాన్ని గడగడలాయించిందో, అదేవిధంగా నరేందర్ రెడ్డి గారు కూడా మీ విషయాలు, మీ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకొస్తాడు, సమస్యలు పరిష్కారం చేస్తాడని చెప్పి మా సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. మిత్రులారా, కాంగ్రెస్ కుటుంబ సభ్యులారా, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఈ ఎలక్షన్ సమయంలో ఇది చాలా ప్రతిష్టాత్మక కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక. మనందరం కూడా నరేందర్ రెడ్డి ఎన్నిక ఆకాంక్షించి జీవన్ రెడ్డి గారికి ఆనాడు ఎంత మెజారిటీ ఇచ్చిందో అంత మెజారిటీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన పట్టభద్రుల ఈరోజు చాలా